ఇది బావి కొంచెం వర్షాకాలం కాబట్టి కొంచెం పైన ఆకులే పడ్డాయి. ఇవన్నీ తీసేస్తే చూసారా అడుగున ఒక సూది వేసామనుకుని కనిపిస్తాయి అన్నమాట. మామూలుగా అయితే నీళ్ళు ఎర్రగా ఉండాలి ఇప్పుడు ఈ వర్షాలకి. చూసారా ఇంకా తెల్లగా ఉన్నాయి. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి, నాచు కూడా చూసారా నీళ్ళలో రాళ్ళకి నాచు కూడా లేదు. ఎంత ప్యూర్గా ఉందో చూడండి. చూడండి నీళ్ళు ఎంత తెల్లగా ఉన్నాయి, చూసారా ఎంత తెల్లగా ఉన్నాయి. కానీ నీళ్ళు కొబ్బరి బొండలా ఉంటాయి నీళ్ళు, అసలు ఫిల్టర్ కూడా అక్కర్లేదు ఈ నీళ్ళు. ఎంత ప్యూర్గా ఉన్నాయి. ఎప్పుడు ఇలాగ ఉంటాయి 300 రోజులు అలా తెల్లగా నీళ్ళు క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి అన్నమాట. అయితే ఈ బావి ఈ నుయ్యి తవ్వించి 1974లో తవ్వించారు వీళ్ళు. 1974 అంటే ఇప్పుడు 51 సంవత్సరం అయింది ఇంచుమించుగా. 50 దాటిపోయింది. 50 ఏళ్ళు అయినా ఈ నుయ్యి చూడండి ఎంత చక్కగా ఉందో. అంటే నుయ్యి ఉండడం కాదు, నీళ్ళు కూడా అప్పటి నుంచి 50 ఏళ్ళ నుంచి అలాగే ఉన్నాయి. మనకి ఇమ్యూనిటీ పెంచే నీళ్ళు మంచినీళ్ళు ఇవే. మన ఎంత తక్కువ లోతు నుంచి నీళ్ళు తీసుకుంటామో తాగడానికి అంత ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. అది మన ఆరోగ్యానికి పనికొస్తాయి. అమృతం నీళ్ళు. మన ఊళ్ళోనే ఇలాంటి బావులు ఉండి మనం వాడక వాటిని శిథిలం చేసేసామండి. ఏదైనా వాడకపోతే పోద్ది, ఇల్లేనే అంతే, బావైనా అంతే.